ప్రైజ్ ది లార్డ్ అండి. బ్రదర్ పేరు మోజెస్. మరి ఒకసారి దేవుడు వారి జీవితంలో చేసిన కార్యంను విందాం. అందరికీ వందనాలండి. నేను ఈ సంఘానికి 2015 నుంచి వస్తున్నాను. 5 ఇయర్స్ ఎంతో చాలా స్ట్రగుల్ చేసాం బేబీ కోసం. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు బాబు పుట్టాడు. రీసెంట్గా నా సాక్ష్యం ఏంటంటే, ఒక 7 మంత్స్ నుంచి నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో హైక్ ఇవ్వట్లేదు, రిజైన్ చేసినా కానీ రిలీవ్ చేయట్లేదు. ఎందుకని తెలీదు. దేవాన్ని చిత్తం ఏమైందో అది మాత్రమే నా జీవితంలో జరిగించమని ప్రే చేసుకుంటా ఉన్నాను. అరౌండ్ 5,000 మెంబర్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి నేను పనిచేసే ఆర్గనైజేషన్లో హైయెస్ట్ హైక్ 36% ఎట్ ఏ టైం ఇచ్చి హైక్ ఇచ్చి సర్ప్రైజ్ శాలరీ ఇచ్చారు. లాస్ట్ వీక్ వచ్చి స్పాన్సర్ చేశాను. అయితే సాక్షిని పంచుకోలేకపోయాను. చాలా మిరాకిల్ అండి. అయ్యగారు చెప్తూ ఉంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనం వస్తుందని. 5,000 ఎంప్లాయీస్లోకి హైయెస్ట్ హైక్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం. అది కాక ఏంటంటే, నమ్మకమైన సార్ ఏ బేసిస్ మీద ఇచ్చారు మీకు అని అందరూ అడుగుతుంటే, నాకు తెలియదండి, నేనైతే నార్మల్గా మీలాగా వర్క్ చేస్తున్నానంటే, నన్ను అబ్జర్వ్ చేసినటువంటి నాకు అంటే ఈ హైక్ రావడానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, మీరు క్రిస్టియన్ కాదండి, లాయల్టీగా ఉంటారు, నమ్మకం ఉంటారు, అందుకని మేనేజ్మెంట్ మిమ్మల్ని మెచ్చి ఇంత గొప్ప హైక్ ఇచ్చారండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. దేవుని నామానికి మహిమపరచుకోవడానికి ఈ సంఘానికి థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి బ్రదర్ యొక్క సాక్ష్యము. వాళ్ళు వర్క్ చేసే ఆర్గనైజేషన్లో 2,000, 3,000 కంటే ఎక్కువ హైక్ ఉండదు. ఒక 7 మంత్స్ నుంచి కూడా వాళ్ళ హైక్ అనేది పెండింగ్ పెడుతూ వస్తున్నారు. సో వాళ్ళకు రిలీవింగ్ లేదు, ఇటు హైక్ లేదు, కానీ అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి దైవజనుల దగ్గరకు వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసి ప్రార్థన చేయించడం జరిగింది. దైవజనులు వారిని ప్రేమించి వారి కోసం మరి ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా వారికి హైక్ వచ్చిందని చెప్తున్నారు. ఎట్ ఏ టైం 16,000 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారండి. ఇలా మరి ప్రతి నెలలో ఒక సండే రోజు దైవజనులు మన సంఘానికి వస్తున్నటువంటి ఎంతోమంది కోసం, జాబ్స్ లేని వారి కోసం, అలాగే జాబ్స్ చేస్తున్న వారి కోసం, హైక్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎవరైతే విశ్వాసంతో వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వేచి ఉంటున్నారో, మరి ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క కార్యాన్ని వారి జీవితంలో చూస్తూ ఉంటున్నారు. మరి జాబ్స్ లేక బాధపడుతున్నారా? ఎన్నో ఇయర్స్గా ట్రై చేస్తున్నారా? మరి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేక బాధపడుతున్నారా? మీరెందుకు సంఘానికి రాకూడదు? ఎంతోమంది మీలాగా మరి ఇక్కడికి సంఘానికి వచ్చి దైవజన్ చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటూ బలపరచబడుతూ వాళ్ళు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేసిన దేవుడు మరి మీ జీవితంలో ఎందుకు కార్యం చేయడు? మరి ప్రేరేపించబడితే మీరు కూడా సంఘానికి రావచ్చు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.